అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 159. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. إن الذين فرقوا دينهم وكانوا شيعا لست منهم في شيء إنما أمرهم إلى الله ثم ينبئهم بما كانوا يفعلون. ఆయత్ నంబర్ 159. ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి వర్గాలు ముఠాలుగా విడిపోయారో వాళ్లతో నీకే సంబంధము లేదు. వాళ్ల వ్యవహారం దైవాధీనమై ఉంది. తరువాత వాళ్ళు చేసేదేమిటో ఆయన వారికి తెలియజేస్తాడు. 249. భిన్న వర్గాలుగా చీలిపోయిన వారు యూదులు, క్రైస్తవులని కొందరు, ముష్రికులని కొందరు అభిప్రాయపడ్డారు. ముష్రికులలో కొందరు దేవీ దేవతల్ని, మరికొందరు దైవ దూతలను, ఇంకొందరు నక్షత్రాలను, విగ్రహాలను పూజిస్తారు. అయితే ఈ ఆయత్ భావం చాలా విస్తృతమైంది. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని విడనాడి ఇతర ధర్మాలను, ఇతరత్ర పద్ధతులను అవలంబించే వారందరికీ ఇది వర్తిస్తుంది. అరబీలో షియాన్ అని ఉంది. వర్గాలు, గ్రూపులు, ముఠాలు అని దీని అర్థం. ఒకప్పుడు ధర్మావలంబన విషయంలో ఒకే త్రాటిపై ఉండి ఆ తరువాత తమ గురువుల, మత పెద్దల మాటలకు పెద్దపీట వేసి వారి పాదచిహ్నాలలో నడుస్తూ మూల ధర్మాన్ని వదిలిన వారందరికీ ఈ పదం వర్తిస్తుంది. ఫతహుల్ ఖదీర్. మన్ జాఅ బిల్ హసనతి ఫలహు అష్రు అమ్సాలిహా వమన్ జాఅ బిస్సయ్యిఅతి ఫలా యుజ్జా ఇల్లా మిథ్లహా వహుం లా యుజ్లమూన్. ఆయత్ నంబర్ 160. సత్కార్యం చేసిన వాని సత్కార్యానికి 10 రెట్లు లభిస్తాయి. దుష్కార్యం ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. 250. తనను విశ్వసించి మంచి పనులు చేసే దాసుల పట్ల అల్లాహ్ చేసే దాక్షిణ్య వ్యవహారానికి, ఆయన ఔదార్యానికి ఇది ఒక నిదర్శనం. ఒక సత్కార్యానికి ఆయన 10ంతల పుణ్యం ప్రసాదిస్తున్నాడు. ఇది ఆయన వసగే కనీస పుణ్యఫలం. కొన్ని పుణ్యకార్యాలకు ఆయన ప్రసాదించే పుణ్యఫలం ఎన్నో రెట్లు ఉంటుందని, ఆయన లెక్క లేనంతగా వసగుతాడని ఖురాన్ హదీసుల ద్వారా రూఢి అవుతుంది. అది వేలాది రెట్లు కూడా కావచ్చు. 251. దాసుడు తప్పు చేసి ఆ తప్పుపై పశ్చాత్తాపం కూడా చెందకుండా ఉంటే, లేదా అతని పుణ్యకార్యాలు అతని పాపాలను మరుగుపరచలేనంత తక్కువగా ఉంటే, లేదా ఆ దాసుని దుష్కర్మలు క్షంతవ్యం కానంత తీవ్రంగా ఉంటే, అట్టి పరిస్థితుల్లో అతన్ని శిక్షించడం అనివార్యం అవుతుంది. ఇది దైవ సాంప్రదాయం. కానీ దేవుడు అతను చేసిన ఒక్కొక్క పాపకార్యానికి దానికి సమానమైన శిక్ష మాత్రమే విధిస్తాడు గాని అంతకు మించి శిక్షించడు. ఎందుకంటే దైవాగ్రహంపై దైవానుగ్రహం ఎల్లప్పుడూ పైచేయిగా ఉంటుంది. ఆయత్ నంబర్ 161. قل إنني هداني ربي إلى صراط مستقيم دينا قيما ملة إبراهيم حنيفا وما كان من المشركين. ఆయత్ నంబర్ 161. ఓ ప్రవక్త, ఈ విధంగా చెప్పు, నా ప్రభు నాకు రుజుమార్గం చూపించాడు. అదొక స్థిరమైన ధర్మం, ఎలాంటి వక్రత లేనిది. అల్లాహ్ వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహీం అలైహిస్సలాం విధానం అది. ఆయన ముష్రికులలోని వాడు కాడు. ఆయత్ నంబర్ 162. قل إن صلاتي ونسكي ومحياي ومماتي لله رب العالمين. ఆయత్ నంబర్ 162. ఇంకా ఈ విధంగా ప్రకటించు, నిస్సందేహంగా నా నమాజు,
నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయత్ నంబర్ 163. لا شريك له وبذلك أمرت وأنا أول المسلمين. ఆయత్ నంబర్ 163. ఆయనకు భాగస్వాములెవరూ లేరు, దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది, ఆజ్ఞాపాలన చేసేవారిలో నేను మొదటివాణ్ణి. 252. దీని గురించి మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది, ఆజ్ఞాపాలన చేసేవారిలో నేను తొలివాడను అని దేవుడు తన అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ప్రకటన గావించాడు. ఒకే అల్లాను ఆరాధించాలన్న దానికి తౌహీదే ఉలీహియత్కు సంబంధించి దైవ ప్రవక్తలందరూ ఇచ్చిన సందేశం కూడా ఇదే. వేరొక చోట దేవుడు ఇలా సెలవిచ్చాడు, ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం ఎందరూ ప్రవక్తలను పంపినా వారికి వహీ ద్వారా నేను తప్ప మరో దేవుడు లేడు, కాబట్టి మీరు నన్నే ఆరాధించండి అనే విషయాన్ని మాత్రమే తెలియజేశాం. అల్ అంబియా 25. హజరత్ నూహ్ అలైహిస్సలాం కూడా అదే అన్నారు, నేను మాత్రం ముస్లిం అయి ఉండాలని నాకు ఆదేశించబడింది. యూనిస్ 72. అలాగే దేవుడు తన ప్రవక్త అయిన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంను ఉద్దేశించి విధేయుడు అయిపో అని ఆజ్ఞాపించినంతనే నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాహకు విధేయుణ్ణి అయిపోయాను అని బదులిచ్చారు. అల్ బక్రా 131. అదేవిధంగా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ యాకూబ్ అలైహిస్సలాంలు మీరు ముస్లింలు దైవ విధేయులుగా తప్ప మరణించకండి అని తమ సంతానానికి తాకీదు చేశారు. ఓ అల్లాహ్, నేను ఇస్లాం ధర్మంపై ఉన్న స్థితిలోనే మరణమొసగు అని దైవ ప్రవక్త హజరత్ యూసుఫ్ అలైహిస్సలాం అల్లాహ్ను వేడుకున్నారు. యూసుఫ్ 101. ఒకవేళ మీరు ముస్లిమానులే అయితే మీరు అల్లాహనే నమ్మండి అని దైవ ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం తన జాతి వారికి ఉపదేశించారు. యూనిస్ 84. మేము ముస్లింను అయ్యాము అన్న విషయాన్ని నీవే సాక్షివి అని దైవ ప్రవక్త ఈసా అంటే యేసుక్రీస్తు అలైహిస్సలాం అనుచరులైన హవారీలు ప్రతిస్పందించారు. ఈ విధంగా దైవ ప్రవక్తలందరూ వారు అనుయాయులు కూడా ఏకదైవారాధన తౌహీదే ఉలీహియత్ను బోధించే ఇస్లాం ధర్మాన్నే అవలంబించారు. కాకపోతే ఆయా కాలాల పరిస్థితుల దృష్ట్యా షరియత్ ఆదేశాలలో కొంత వైవిధ్యం ఉండేది. మౌలికంగా ప్రవక్తలందరూ ఉపదేశించిన ధర్మం ఒక్కటే, అదే ఇస్లాం. ఆయత్ నంబర్ 164. قل أغير الله أبغي ربا وهو رب كل شيء ولا تكسب كل نفس إلا عليها ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم فيه تختلفون. ఆయత్ నంబర్ 164. ఓ ప్రవక్త, వారిని అడుగు, ఏమిటి నేను అల్లాహ్ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా? వాస్తవానికి ప్రతి దానికి ప్రభు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడు ఇంకొకటి బరువును మోయడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాల్లో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు. 253. ఇక్కడ ప్రభు అంటే భావం అల్లాయే. బహుదైవారాధకులు అవిశ్వాసులు తిరస్కరిస్తున్న నిజదైవం అన్నమాట. బహుదైవారాధకులు దేవుని పోషకత్వాన్ని పర్యవేక్షణను ఒప్పుకునేవారు, అంతవరకు చిక్కులేదు. కానీ వారు ఆయన దైవత్వంలో మాత్రం ఇంకొకరికి భాగస్వామ్యం కల్పించేవారు. 254. న్యాయం విషయంలో అల్లాహ్ సాటి లేని మేటి. ఆయన అందరి పట్ల న్యాయంగా వ్యవహరిస్తాడు. ఒకరి పాపభారం ఇంకొకరి నెత్తి మీద మోపడం జరగదు. ఎవరు చేసుకున్న పనులకు వారే బాధ్యులు. 255. ప్రవక్తలందరూ ఇచ్చిన సందేశం ఒక్కటే, అదే ఏకదైవారాధన. ఒకవేళ మీరు గనక ఈ దేవుని ఏకత్వం తౌహీద్ విషయంలో ఏకీభవించకుండా వాదులాడుకుంటే ఎవరైనా చేసేదేముంది? మీ పద్ధతిని మీరు పాటించండి, మా పనిని మేము చేస్తూ పోతాము. తీర్పు దినాన సర్వోన్నతుడైన న్యాయాధిపతి సమక్షంలో మీకు మాకు మధ్య న్యాయ నిర్ణయం చేయబడుతుంది. ఆయత్ నంబర్ 165.
وهو الذي جعلكم خلائف الأرض ورفع بعضكم فوق بعض درجات ليبلوكم فيما آتاكم إن ربك سريع العقاب وإنه لغفور رحيم. ఆయత నంబర్ 165. ఆయనే మిమ్మల్ని భూమండలంలో ఖలీఫాలుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. నిశ్చయముగా నీ ప్రభు శిక్షించడంలో వేగవంతుడు, అలాగే ఆయన అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను. 256 అంటే మీకు అధికారాలు ఇచ్చాడు లేదా ఒకరి తర్వాత ఇంకొకరిని వారసునిగా ఖలీఫాగా చేశాడు. 257 అంటే కలిమి లేములు, కష్ట సుఖాలు, ఆరోగ్యము అనారోగ్యము, విద్యా వివేకాలు, ప్రగతి వికాసాలు ఇత్యాదివన్నీ మనిషికి పరీక్ష వంటివి. ఏ స్థితిలోనైనా మనిషి ధర్మ మార్గంలో నడవాలన్నదే దేవుని అభిమతం. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అంటే ఓ అల్లా నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని సాక్ష్యమిస్తున్నాను. అస్తగఫిరుగా వతుబ్ ఇలైక అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను.